ఈ దినము ప్రపంచమంతటా కూడా వాక్యమైన దేవుడు, ఆత్మయైన దేవుడు భూమి ఆకాశములు పట్టజాలనంత అయినవాడు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత వాడు సామాన్యమైన ఒక చిన్న బీజముగా మారి అతి సామాన్యమైన ఒక స్త్రీ ఉదరములో ప్రవేశించి 9-10 మాసములు అక్కడ ఉండి బయటకు వచ్చిన దినము అని ప్రపంచములో అనేకులు ఈ దినమును సంతోషముతో, ఉల్లాసముతో జరుపుకుంటున్నారు. యేసు పుట్టిన దినము అని. ఆయన ఎందుకు పుట్టాడు అనంటే, మీరు ఆయనతో స్నేహము చేయాలి. ఆయనతో మీరు స్నేహము చేసి ఆయనతో ఉండాలి, ఆయన మీతో ఉండాలి. ఏ విధముగా స్నేహితులిద్దరూ కలిసి ఉంటారో కొంతకాలము, అలాగే మీరు ఆయనతో, ఆయన మీతో కలిసి కొంతకాలం ఎందుకంటే మీరు చనిపోతారు, మీరు ఎల్లకాలం బ్రతకరు. అందుకే కొంతకాలము ఆ స్నేహము గడపాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయనతో మీరు స్నేహం పెంచుకోలేకపోతే, మీతో స్నేహముగా ఉండాలని, మీతో మాట్లాడాలని, మీకు నడిపించాలని, మీ అక్కర్లు తీర్చాలని, మీ సమస్యలు పరిష్కరించాలని తలంపుతో ఆయన ఈ లోకములో మనుష్య కుమారుడుగా అవతరించాడు. ఆయనతో మనం స్నేహం పెంచుకోవాలి. అప్పుడు ఆయన మనకు స్నేహితుడు అవుతాడు. ఆయనను మనము ఉన్నత స్థాయిలో ఉంచినట్లయితే ఆయన మన పరిపాలకుడై, ప్రభువై, రాజై ఉంటాడు. ఆయనకు నువ్వు లోబడి ఆయన్ని హెచ్చించి నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే ఆయన తగిన కాలం ముందు నిన్ను నీవు తగ్గించుకున్నందులకు నీకు అత్యధికముగా హెచ్చిస్తాడు. ఈ పనులు జరిగించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. చాలా సింపుల్ వర్తమానం, సామాన్యమైన వర్తమానం అయినా కూడా ఈవేళ ప్రతి సంఘంలో, ప్రతి రాష్ట్రంలో కథ చెప్తారు. యేసు పుట్టిన సందర్భంలో సంభవించినవి కథ చెప్తారు. మీరు కథ ఈవేళ వినడం లేదు, మీరు మర్మము వినడం లేదు. యేసు ఒక మర్మము కాడు, దేవుడు ఒక మర్మము కాడు, పరిశుద్ధాత్మ ఒక మర్మము కాడు, దేవుని వాక్యము ఒక మర్మము కాదు. దేవుని వాక్యమే దేవుడు, దేవుడే సృష్టికర్త, సృష్టికర్తే పరమతండ్రి, పరమతండ్రి కుమారుడైన పరమతండ్రి, తండ్రి కుమారులలో ఉన్న ఊపిరి, ఆ ఊపిరే దైవత్వము, ఆ ఊపిరే దేవుడు. ఊపిరిని ఎవరు చూడలేరు కనుక దేవునికి మీరు చూడలేరు. ఊపిరిని ఎవరు పట్టుకోలేరు కనుక మీరు దేవునికి స్పర్శించలేరు. గాలి మీకు స్పర్శించగలదు,
గాలి మీకు ముట్టుకోగలదు. గాలి మీకు తగిలినప్పుడు గాలి మీకు సోకిందని మీరు తెలుసుకోగలరు. అలాగే పరిశుద్ధాత్మ గాలి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనిషి అయి ఉన్నాడు. ఇవాళ చూపిస్తాను పరిశుద్ధాత్మ మనిషి ఎలాగై ఉన్నాడు. కనుక ఎప్పుడైతే ఆ గాలి నీకు సోకుతుందో అప్పుడు నీకు అర్థమవుతుంది నాకు గాలి సోకిందని. ఎప్పుడైతే గాలికి నీవు వశుడు అవుతావో అప్పుడు నీవు గాలితో, గాలి నీతో ఏకమై ఉంటారు. అది కూడా మీకు చూపిస్తాను వాక్యంలో ఈవేళ. అందుకే యేసు ఈ లోకమున అవతరించాడు. ప్రార్థన దేవునికి చేసినప్పుడు దేవునికి ముందు ఆరాధించాలి. ఆరాధించడము అంటే ఎట్లా? ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన సామర్థ్యమును, ఆయన శక్తిని, ఆయన పవిత్రతను, ఆయన జ్ఞానమును, ఆయన పరాక్రమమును జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించాలి. అది ఆరాధించడం. అలా చేయకపోతే నీ ప్రార్థన అంగీకారముగా ఉండదు. ఆరాధించిన పిమ్మట నువ్వేమనాలంటే, యేసు నీవు నా నిమిత్తము నేను మరణించడానికి బదులుగా మరణించావు, మరణించి తిరిగి లేచావు. నాకు నీవు పరిత్రాణము అనుగ్రహించావు. ఇందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు సర్వశక్తిమంతుడైన దేవుడువు. నేను నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోనికి రమ్ము, రమ్ము, నాలోనికి రమ్ము. నీవు రాకపోయినట్లయితే నేను లోకస్తుడనవుతాను. లేఖనములో నీవు సెలవిచ్చావు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని. కనుకనే నీవు నాలోనికి రమ్ము. నేను నీ వాణినై ఉండదలిచితని. కనికరించము, నీ కటాక్షమునకు నన్ను పాత్రునిగా చేయము అని అనాలి. మీరు అలాగెందుకు అనలేకపోతున్నారంటే, మీకు సండే స్కూల్లో కానీ, యూత్ మీటింగ్లో కానీ, మీ చర్చిల్లో కానీ ఈ మాటలు బోధించలేదు. ఇప్పుడు నేను మీకు ఈవేళ చెప్పబోయే వర్తమానము జాగ్రత్తగా వినండి. జీసస్ today has taken an incarnation, a human incarnation, in order to dwell with thee, in order to make friendship with thee, and he has given a privilege to you to make friendship with him. That's the reason why he has come into this world. Christmas is not a festival. Christmas is the day of incarnation. God has taken human incarnation. God is his word. His word is God. The Spirit of God is God. The Spirit of God is almighty. Without Holy Spirit, no God. Everything is Holy Spirit. In the beginning, the Spirit of God was moving in the dark atmosphere over the waters. ప్రారంభములో దేవుని ఆత్మ చీకటిలో నీళ్ల మీద అది సంచారం చేయుచుండెను అని బైబిల్లో ఉన్నది. So the Spirit of God is God. The Holy Spirit is God. God doesn't have 2 legs, 4 hands, 3 heads. Like you, God have 2 legs, 2 hands, 2 eyes, 2 noses, and 2 ears, 2 eyes. But he is in spirit. It's a spiritual body.
You must invite the Lord. If you don't invite Him, He cannot come into your life. You must know that your invitation should be with full of your heart. Whole heart invitation is required. Then you can expect Him in your life. You must invite Him, saying, Holy Spirit, kindly come into my life. I thank Thee, my Lord. I thank Thee, my God, because Thou hast accepted my invitation and Thou hast come into my life. Whether He has come into your life is not known to thee. By experience you can confirm that He has come into your life. Through experience. What experience? Your thoughts will not be like old thoughts. Your behavior, your nature, your works, your everything will not be like previous. It will be new. A new heart, a new spirit, a new thought, a new nature, new behavior. Everything shall be new. When you think something extraordinary, if you don't think like what you were thinking yesterday, that's a confirmation that you have received Spirit in your life. When Spirit comes, He will undertake. He will control all your 5 sensations. Your sensations will be locked. His sensations shall work in your body. There shall be change because the Spirit is dwelling in thee. Your sensation will be blocked. It shall be controlled. Like when a demon shall enter into you, all your 5 sensations will become mum. It cannot come into activation. నీలోనికి దెయ్యం దూరినప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా నీవేం పని చేయలేవు. దెయ్యం తనకిష్టం వచ్చిన పని నీ చేత చేయిస్తుంది, నీ చేత మాట్లాడిస్తుంది. నీ కళ్ళుతో అది చూస్తుంది, నీ నోటితో అది మాట్లాడుతుంది, నీ పెదవుల నాలుకతో అది మాట్లాడుతుంది, నీ కాళ్ళతో అది నడుస్తుంది, నీ చేతులతో అది పని చేస్తుంది. ఎప్పుడు? దెయ్యము నీలోనికి దూరినప్పుడు. అలాగే దేవుని ఆత్మ నీలోనికి దూరినప్పుడు దేవుడు తనకిష్టం వచ్చిన పని నీ చేతులతో చేయిస్తాడు. తనకిష్టం వచ్చిన ఆలోచన నీకు ఇస్తాడు. నీ ఆలోచన కాదు. నీ ఇంద్రియములు పని చెయ్యవు. నీకు తిమిరు పట్టిందనుకో కాలుకి, నీ కాలు కోసేసినా నీకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ అనస్థీసియా ఇచ్చాడనుకో, నువ్వు ఊపిరి తీస్తుంటావు, నీకు మొక్కలు కోసేసినా నీకు తెలియదు. ఎందుకు? నువ్వు అనస్థీసియా కంట్రోల్లో ఉంటావు. You will be under the control of anesthesia and you can't understand what the doctor is doing to your physical body. Similarly, when Spirit comes into your life, you will be under the control of Holy Spirit. నీ చేతులతో దేవుడు తనకిష్టం వచ్చిన పని చేయిస్తాడు. నీ కాళ్ళతో దేవుడు తనకిష్టం వచ్చిన చోటికి నిన్ను నడిపిస్తాడు. నీ మెదడుతో ఆయన తనకిష్టం వచ్చిన ఆలోచనలు ఆలోచన చేస్తాడు. శరీరం నీదే. కాళ్ళు, మెదడ, కళ్ళు, నాలుక, ఊపిరి అన్నీ నీవే. కానీ నీ ఇంద్రియములు పనిచేయవు. ఆయనే పనిచేస్తాడు. ఆయన స్వాధీనంలో నువ్వు ఉంటావు. అందుకే నీవు ఆయన్ని పిలవాలి. పరిశుద్ధాత్ముడా, కనికరించి నాలోనికి రమ్ము. పరిశుద్ధాత్ముడా, నీవు లేని ఎడల నేను నీ వాడను కాను కదా. పరిశుద్ధాత్ముడా, నీవు ఉన్న చోట నేను ఉండాలంటే నీ ఆత్మ లేకపోతే నేను ఎలా ఉండగలను? కనుక నాలోనికి రమ్ము. నేను నిన్ను ఆహ్వానించుచున్నాను, మనస్ఫూర్తిగా ఆహ్వానించుచున్నాను, హృదయపూర్వకముగా ఆహ్వానించుచున్నాను. దయచేసి రా.
నీవు నాలోనికి వచ్చినట్లయితే నా బ్రతుకులో మార్పు ఉంటుంది, నా తలంపులో మార్పు ఉంటుంది, నా ప్రవర్తనలో మార్పు ఉంటుంది, నా ఆలోచనలో మార్పు ఉంటుంది. నీవు మార్పు కోరుచున్నావు కనుక నేను మారాలి. నేను మారాలి అంటే నీవు నాలోనికి రావాలి. నీవు నాలోనికి రాకపోతే నాకు మార్పు రాదు. నేను మారాలని నువ్వు కోరుతున్నావు, దయచేసి నాలోనికి రా అని మీరు ఇంతవరకు ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీకు అలా ప్రార్థన చేయాలని బోధించలేదు. ఇప్పుడు మీరు నిలబడండి, బయట ఉన్నవాళ్ళు లోన ఉన్నవాళ్ళు అందరూ నిలబడండి, అనండి, పరిశుద్ధాత్ముడా నాలోనికి రమ్ము, నాలో నివసించుటకు రమ్ము, నాతో స్నేహము చేయుటకు రమ్ము, నాలో మార్పు కలిగించుటకు రమ్ము, నాకు ఉజ్జీవము కలిగించుటకు రమ్ము. నేను నీ వానినై నీవు నా వానివై ఇద్దరము కలిసి ఏకముగా ఉండునట్లు నాలోనికి రమ్ము. నేను నిన్ను ఆహ్వానించుచున్నాను, దయచేసి రమ్ము, కనికరించి రమ్ము. నీవు కనికరమై ఉన్నావు, నీవు ధర్మమై ఉన్నావు, నీవు న్యాయమై ఉన్నావు, నాలోనికి రమ్ము. నీవు నాలో ఉన్నడలా కుళ్ళు, కపటము, ద్వేషము, దోచుకొనుట, అబద్ధమాడుట, మద్యపానమును సేవించుట, వ్యభిచరించుట, దొంగలించుట, అబద్ధములాడుట మొదలగునవి దుర్గుణములు నాలో నుండి బయటికి వెడలిపోతాయి. నాలోనికి రమ్ము. యేసుక్రీస్తు నామమున నాలోనికి రమ్మని ఆహ్వానించుచున్నాను. ఆమేన్. ఆనర్ ద లార్డ్. సిట్ డౌన్. ఇప్పుడు మనము దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో, మనం బైబిల్ మనకి ఏం బోధిస్తుందో ఆలోచన చేద్దాం. ఈవేళ చెప్తున్నాను మీకు, ఈవేళ మీరు వినబోయే వాక్యము చాలా సింపుల్ వాక్యము, కానీ చివరికి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన అంతా చివరిలో ఉంటుంది, అప్పుడు తెలుస్తుంది. ప్రారంభంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువయ్యా, తెలుగులో చదువు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవు సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఎవరి కొరకు సిద్ధపరచున్నాడు? తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరి కొరకు సిద్ధపరచున్నాడు? ప్రేమ అంటే ఏమిటి? త్యాగము. త్యాగము లేకుండా ప్రేమ ఉంటుందా? నేను ఒక ఆమెను ప్రేమించాను అంటే అర్థం ఏమిటి? ఆమె బ్రతికినంత కాలము నేను త్యాగం చేయాలి. ఆమె తిండి, బట్ట, ఆభూషణములు, మర్యాద, గౌరవము, ఇవన్నీ వాటిలో ఏ ఒక్కటి వెలితి కాకుండా ఉండేటట్లు నేను చూడవలసిన బాధ్యత నాది. అప్పుడే నేను ఆమెను ప్రేమించాను అని చెప్పడానికి వీలు పడుతుంది. ప్రేమ అంటే త్యాగము. త్యాగము లేకుండా ప్రేమ ఉండదు. నువ్వు దేవునికి ప్రేమించావు అని అంటే నువ్వు దేవునికి ఏమిటి త్యాగం చేసావు? ఏమిటి త్యాగం చేసావు? చూడు, మరి దశంభాగం ఇచ్చాను, దశంభాగం వాడిది మనకి ఇచ్చావు, నువ్వేం త్యాగం చేసావు? దశంభాగం ఇచ్చావు, దశంభాగం ఇచ్చి ఏం చేసావు? వాంది మనకి ఇచ్చావు, నువ్వేం త్యాగం చేసావు? త్యాగము లేకుండా ప్రేమ ఉండదు. ప్రేమకు పునాది త్యాగము. ద ఫౌండేషన్ ఆఫ్ ద లవ్ ఈజ్ sacrifice. What have you sacrificed for the Lord as a token of love? If you say that I love my Lord,
So it speaks about sacrifice. What sacrifice you did for the Lord? Because without sacrifice, love cannot be. If you sacrifice something that's your own, tithe is not your own. Tithe is his portion. You have to give him. It belongs to him. If you sacrifice something that belongs to you, then love will start. Without sacrifice, no love. No love. Eye hath not seen, nor ear heard, neither have entered into the heart of a man the things which God hath prepared for them that love him. ఆయన్ని ప్రేమించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచింది కనిపించదు, వినిపించదు, మనిషి యొక్క ఆలోచనకు గోచరము కాదు. నీకు కనిపించదు, అది నీ చెవులకు వినిపించదు, అది నీ ఆలోచనకు అందుబాటులో ఉండదు. ఏదైతే దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడో, ఎవరి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు? ఆయనకు ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన కొరకు సిద్ధపరిచున్నాడు. నువ్వు దేవునికి ప్రేమిస్తున్నావు అని చెప్తే ఏమిటి నిదర్శనం? నువ్వు దేవునికి నీ సొంతం ఏమిటి త్యాగం చేశావు? ఆయన త్యాగం చేశాడు నీ కొరకు. నీ పాపములను కడిగివేయుటకు, పాపబంధకాల నుండి నీకు విడుదల కలిగించుటకు, అపరాధములను తుడిచివేయుటకు, దుర్నీతి నుండి నీకు వేరు చేయుటకు, లోకం నుండి నీకు బయటకు లాగుటకు ఆయన త్యాగం చేసి వచ్చాడు నీ దగ్గరికి. A holy God entered into an unholy womb of a woman. పుట్టుకతో ప్రతి మనిషి పాపి, నీచుడు. పాపము నీచము రెండు పుట్టుకతో మనిషికి వస్తున్నాయి. పాపము నీచము కలిగి ఉన్నటువంటి ఆడదాని ఉదరములో పరిశుద్ధుడైన దేవుడు దూరాడు. ఏంటి? త్యాగం చేసుకొని వచ్చాడు. మరి నువ్వేం త్యాగం చేసావు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని రుజువు ఆయన త్యాగం చేసి వచ్చాడు కనుక. నువ్వు ప్రేమిస్తున్నావని ఏమిటి? నువ్వు దశంభాగమే ఇవ్వవు, నువ్వు దొంగవు. నువ్వు దేవునికి నువ్వు ప్రేమిస్తున్నానని నోటితో మాటలంటే అయిపోయిందా? అది చెప్పు. ఒకసారి ఒక సందర్భంలో నేను నా భార్యకి అన్నాను, చూడు రేఖ చూడు అది ఎలాంటి చీర కట్టిందో అన్నాను. అంటే అవును చాలా బాగుంది. కాసేపు పోయాక షోలో అడుగుతున్నాడు, ఇదేం చీర? ఇది ఏదో కంజీవరమో అంజీవరమో ఏదో ఆ పేరు. ఇది ఎంత ఉంటుంది అని అంటే 1,50,000 ప్రారంభం నుండి 10 లక్షల వరకు ఉంటుంది చీర ఒకటి అని అన్నది. మై గాడ్, 1,50,000 ప్రారంభం, 10 లక్షల వరకు ఉంటుంది. ఏమిటి ఆ చీర అంటే వెండి తీగలతో బంగారు తీగలతో ఆ చీర ఉంటుంది. ఆ పట్టులో వెండి తీగలు కలిసి ఉంటాయి, బంగారు తీగలు కలిసి ఉంటాయి. నీ తల వెంట్రుకలు ఎలాగ ఉంటాయో అలాగుంటుంది. ఆ చీర కాలుస్తే బంగారము వెండి వస్తుంది. కాసేపు పోయాక మా ఆవిడ అన్నది, ఏదో రేఖని చూసి అంటున్నారు కదా ఏదో చీర సంగతి, దాన్ని చీర చూడు ఎలాగుందో, మరి అదంటే కోట్లు గడిస్తుంది కనుక అది మన బ్రతుకులో అలాంటి చీర 1,50,000 ప్రారంభం అంటే ప్రారంభం చీరే మనం కొనుక్కోలేము అని అన్నాను. ఒక 30-35 సంవత్సరాల కిందటి సంగతి. అయితే అప్పటి నుంచి నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, ఆ భానురేఖ కట్టుకున్న చీర ఒకటి నేను నా భార్యకి ఇవ్వాలనుకుంటున్నాను, మరి నేనేదో త్యాగం చేయాలి
అని కొంచెం డబ్బు దాచాను. దాస్తే దేవుని పని కొంచెం అవసరం వచ్చింది, ఆ డబ్బు దేవుని పనికి ఇచ్చాను. మళ్ళీ దాచాను, మళ్ళీ దేవుని పనికి అవసరం వచ్చింది, మళ్ళీ ఇచ్చేసాను. మళ్ళీ దాచాను, మళ్ళీ దేవుని పని వచ్చింది, మళ్ళీ ఇచ్చేసాను. అలాగా సుమారు ఒక 30 సంవత్సరాల లోపల ఎన్నిసార్లు డబ్బు దాచానో అన్నిసార్లు దేవుని పని నాకు చూపిస్తున్నాడు. నేను అనుకున్నాను, దేవుని పని ముందా లేక నా భార్య ముందా? నాకంటే ఎక్కువ నువ్వు దేనిని ప్రేమించినను నాకు పాత్రుడు కావన్నాడు కనుక దేవుని పనే ముందు అని దేవుని పనికి మొదలుపెట్టాను. ఒకసారి నేను అమెరికా నుంచి వస్తున్నప్పుడు మా పిల్లలు అన్నారు, డాడీ మాకు ఒక 2 జీన్ ప్యాంట్లు తేరా అన్నాడు. వస్తున్నప్పుడు నేను $10 పెట్టి ఈయనకి ఒక జీన్ ప్యాంటు, $10 పెట్టి ఆయనకు ఒక జీన్ ప్యాంటు కొన్నాను. ఆ దినాల్లో, అప్పుడు చదువుకుంటున్న దినములు తీసుకొచ్చినా, ఇలాంటిది తెచ్చావా డాడీ అంటే, నా నెంబర్ అలాంటిదే దేవుడు ఇచ్చాడు, మనకి ఏం చేయమంటే చెప్పు. సో కొన్ని సంవత్సరాలు పిల్లలకి పండుగ వచ్చిందంటే బట్టలు కొట్టించలేదు. ఎందుకంటే దేవుని పని కనబడుతుంది, దేవుని పనికి డబ్బు కావాలి. అది త్యాగము. త్యాగము నీ సొంతము, దేవుని కొరకు త్యాగం చేయాలి. నీ సొంతము, దశంభాగం నీ సొంతం కాదు. సరిగ్గా దశంభాగం ఇవ్వకపోయిన వాడి గతులు చాలా భయంకరంగా ఉంటున్నాయి. త్యాగం లేకుండా ప్రేమ ఉండదు. నన్ను ప్రేమించి వారి కొరకు నేను ఏది సిద్ధపరుచున్నానో అది కంటికి కనిపించదు, నీ చెవికి వినిపించదు, నీ ఆలోచనకు అది గోచరము కాదు. నీ కొరకు ఏముంచున్నాడు? ఆయన ఆత్మ ఉంచున్నాడు నీకు ఇవ్వాలని. ఆ ఆత్మ నీకు కంటికి కనబడదు, ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీకు చెప్పదు, ఆ ఆత్మ ఎలాగుంటుందో నీకు ఆలోచనకు గోచరం కాదు. ఆ ఆత్మ నీ కొరకు ఉంటున్నాడు. తన్ను ప్రేమించి వారి కొరకు దేవుడు ఏది సిద్ధపరిచి ఉన్నాడో అది కండ్లకు కనిపించదు, చెవులకు వినిపించదు, ఆలోచనకు గోచరము కాదు అని అన్నాడు. 10వ వచనం చదువురా. God hath revealed them unto us by his Spirit, for the Spirit searcheth all things, ye the deep things of the Lord. ఆయన మనకు ఆత్మ ఎందుకు ఇచ్చాడంటే ఆయనను గూర్చి లోతైన విషయములు మనం గ్రహించడానికి ఇచ్చాడు. ద డీప్ థింగ్స్ ఆఫ్ ద లార్డ్. ద స్పిరిట్ సెర్చత్ ఆల్ థింగ్స్, ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లోతైన మర్మములు నీకు తెలియవు. ఒక మనిషి జ్ఞానమును గురించి చెప్పురా అంటే చెప్తాడు. జ్ఞానము లోక సంబంధమైనది. వృక్షశాస్త్రము, జంతుశాస్త్రము, సంగీత శాస్త్రము, నృత్య సంగీతము, గాత్ర సంగీతము, వాయిద్య సంగీతము, వైద్యము, రకరకాల వైద్యములు, ఇవన్నీ కూడా జ్ఞానము. జ్ఞానవంతులు మనకు కనబడతారు. జ్ఞానవంతులు జ్ఞానమును గురించి చెప్పగలరు. People with knowledge can speak about knowledge. Any knowledge concerning the whole world, they can speak. And you can hear the words of knowledge from the intellect. Similarly, wisdom, you can hear the words of wisdom from the anointed people of God. దేవుని చేత అభిషేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి వారి నోట్లో నుండి దేవునికి సంబంధమైన విషయములను నీవు గ్రహించగలవు, వినగలవు. దేవుని ఆత్మ నీకు బయలుపరుస్తాడు. ఆత్మ నీకేం చేస్తాడు? లోతైన దేవుని విషయములను నీకు బయలుపరుస్తాడు. లోతైన దేవుని విషయములను నీకు బయలుపరుస్తాడు. అందుకే నీకు ఆత్మ ఇస్తున్నాడు. లోతైన విషయములు.
దేవునిలో ఉన్నటువంటి మర్మములు ఆయన వెతుకుతాడు, వెతికి నీకు బయలుపరుస్తాడు. అందుకే ఆత్మ నీకు ఇస్తున్నాడు. ఓకే, నాలెడ్జ్ అండ్ విజ్డమ్, తత్వజ్ఞానము, లోకజ్ఞానము. మరిప్పుడు దేవుని ప్రేమను గురించి నువ్వు చెప్పగలవు. సాక్రిఫైస్ చేస్తే ప్రేమ. సాక్రిఫైస్ ఈజ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద లవ్. నీ త్యాగము ప్రేమ యొక్క పునాది అయి ఉన్నది, చెప్పగలవు. కానీ దేవుని పరిశుద్ధతను గురించి ఏం చెప్తావు? హూ కెన్ స్పీక్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ ద లార్డ్? హూ కెన్ స్పీక్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ ద లార్డ్? విశ్వమంతటిలో, ఇన్ ద హోల్ యూనివర్స్, no saint can speak about the holiness of the Lord. No anointed man can speak about the holiness of the Lord. ఆయన్ని గురించి నువ్వు చెప్పగలవు, ఎందుకంటే ఆత్మ నీకు అనుగ్రహించబడింది కనుక. దేవుని ఆత్మ నీకు ఎందుకు ఇస్తున్నాడు? దేవుని యందు లోతుగా ఉన్నటువంటి మర్మములను ఆయన వెతకి తెలుసుకొని నీకు తెలియజేయడానికి దేవుని ఆత్మ ఇస్తున్నాడు. ఓకే, తత్వజ్ఞానం సంగతి తేలిపోయింది. లోకజ్ఞానం, నాలెడ్జ్. లోకజ్ఞానులు నీకు లోకజ్ఞానం గురించి చెప్తున్నారు. ఓకే, దేవుని పరిశుద్ధతను గురించి ఎవడు చెప్తాడో? హూ కెన్ స్పీక్ అబౌట్ ద హోలీనెస్ ఆఫ్ ద లార్డ్? ఎవడైతే ఆయన్ని చూశాడో ఆయన తన పరిశుద్ధతను గురించి చెప్పగలడు. లేదా ఎవడైతే అనుభవిస్తాడో వాడు ఆ పరిశుద్ధతను గురించి చెప్తాడు. నేను పరిశుద్ధునిగా జీవించుచున్న ఎడల పరిశుద్ధతను గురించి నేను చెప్పగలను. ఇఫ్ ఐ లివ్ హోలీ, ఇఫ్ ఐ లివ్ హోలీ, దెన్ ఐ కెన్ స్పీక్ అబౌట్ sanctification. If I am holy, my thoughts, my nature, my works, my heart, my mind, my brain, if I have these things very pure, then I can say about holy. Or if I see the holy, then I can speak about holy. ప్రత్యక్షముగా పవిత్రతను చూసినవాడు లేదా పవిత్రముగా జీవిస్తున్నవాడు, వీళ్ళిద్దరులో ఎవరే ఒకళ్ళే చెప్పగలరు. ఏ మనిషి పవిత్రంగా లేడు, వాడు ఏం చెప్తాడు పవిత్రతను గురించి? నో మ్యాన్ ఈజ్ హోలీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. నో మ్యాన్ ఈజ్ హోలీ. నో హ్యూమన్ బీయింగ్ ఈజ్ కాన్సక్రేటెడ్. వాట్ హీ కెన్ స్పీక్ అబౌట్ ద కాన్సక్రేషన్? అందుకు నీవు అపవిత్రుడువు కనుక నీకు పవిత్రతను గురించి తెలియదు. నువ్వు చూడగలవా? చూడలేవు. కెన్ యూ సీ హోలీనెస్? యూ కెనాట్ సీ హోలీనెస్. అందుకు పరిశుద్ధతను గురించి ఒకడే చెప్పగలడు. ఎవడు? పరిశుద్ధతను చూసి ఉన్నవాడు లేదా పరిశుద్ధముగా జీవిస్తున్నవాడు. వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ వండర్ఫుల్ ఇది. యూ కెనాట్ స్పీక్ అబౌట్ హోలీనెస్. యూ కెనాట్ స్పీక్ అబౌట్ హోలీనెస్. 10వ వచనం ఏమంటున్నాడు? అంటు అస్, మనకు ఆత్మ ఇవ్వబడింది. ఎందుకు? ఫర్ ద స్పిరిట్ సెర్చత్ ఆల్ థింగ్స్. ప్రతి విషయాన్ని గురించి ఆత్మ పరీక్షిస్తుంది, తెలుసుకుంటుంది. ద డీప్ థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని గురించి అతి లోతైన మర్మములను కూడా తెలుసుకుంటుంది. అంటే అర్థం ఏమిటి? ఇఫ్ యు హ్యావ్ ద స్పిరిట్ అంటే అర్థం ఏమిటి? దేవుని యొక్క లోతైన మర్మములను నువ్వు తెలుసుకొని ఉన్నావు. 11వ వచనం అంటున్నాడు, వాట్ మ్యాన్ నోయత్ ద థింగ్స్ ఆఫ్ మ్యాన్ సేవ్ ద స్పిరిట్ ఆఫ్ మ్యాన్ విచ్ ఇస్ ఇన్ హిమ్, ఈవెన్ సో ద థింగ్స్ ఆఫ్ గాడ్ నోయత్ నో మ్యాన్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ విషయం నీకెలా తెలుసో, నీ విషయం నీ మనసుకు ఎలా తెలుసో, అలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకే తెలియాలి. నీ విషయం నీకు తెలుసు, మీ నాన్న విషయం నీకు తెలుసా?
నీ భర్త విషయం నీకు తెలుసా? నీ భార్య విషయం నీకు తెలుసా? నీ విషయం నీకే తెలుసు. కానీ దేవుని విషయాలు దేవుని ఆత్మకు తెలుసు. దేవుని విషయాలు దేవుని ఆత్మకు తెలుసు. అందుకే ఎవడైతే త్యాగం చేస్తాడో, నా కొరకు తన సొంతం త్యాగం చేస్తాడు అంటే ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో వానికి నేను నా ఆత్మనిస్తాను. దేవుని గూర్చి లోతైన విషయములు ఆయనకి ఆ ఆత్మ తెలియజేస్తుంది. దేవుని యొక్క పవిత్రతను గురించి అది చెప్తుంది. పవిత్రముగా వాడిని నడిపిస్తుంది. పవిత్రములో వాడిని జీవింపజేస్తుంది. అందుకనే నేను వానికి ఆత్మ ఇస్తున్నాను. కనుక ఆ ఆత్మతో నువ్వు స్నేహం చేయాలి. ఆత్మ ఎవడు? యేసు. యేసే ఆత్మ, ప్రభువే. మరి ఆత్మతో నువ్వు స్నేహం చేయాలి. సో యూ మస్ట్ ఫెలోషిప్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యూ మస్ట్ హ్యావ్ ద ఫ్రెండ్షిప్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆత్మతో నువ్వు స్నేహం చేసినట్లయితే దేవుని యొక్క లోతైన విషయములు వాడు నీకు తెలియజేస్తాడు. ఇప్పుడు నేను ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే నేను దేవుని ఆత్మతో స్నేహం చేస్తున్న వాడిని. నేను దేవుని ఆత్మతో స్నేహము చేయుచున్నాను. అందుకే దేవుని యొక్క లోతైన విషయములు ఆయన నాకు బయలుపరుస్తున్నాడు. We have received not the spirit of the world. లోకములో ఉన్న ఆత్మ మనకి ఇవ్వబడలేదు. మనకు ఇవ్వబడిన ఆత్మ లోకములో ఉన్న ఆత్మల్లో ఏ ఒక్క ఆత్మ కాదు. నాట్ ద స్పిరిట్ ఆఫ్ ద వరల్డ్. లోక సంబంధమైన ఆత్మ మనకి ఇవ్వబడలేదు. బట్ ద స్పిరిట్ విచ్ ఈజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ మనకు అనుగ్రహించబడింది. వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ యు ఆర్. దేవుడు తన ఆత్మని నీకు ఇస్తున్నాడు. దేవుడు తన ఆత్మని నీకు ఇస్తున్నాడు. దానికి పెళ్లి చేసుకున్నాడు. అది వచ్చింది, ఏమేమి కావాలో చెప్పింది. మార్కెట్కి వెళ్ళాడు తేడానికి. కిటి దగ్గర నిలబడింది, అని పిలిచింది. వాడు తను పడుకుంది. ఆడొచ్చే లోపల శుభ్రంగా స్నానం కింద చేసుకుని బట్టలు వేసుకుని రెడీ అయిపోయింది. మళ్ళీ రెండో రోజు కొంచెం మార్కెట్కి వెళ్ళి వస్తాను, ఇది లేదు అది లేదు రాసుకున్నాడు. వెళ్ళాడు. తెచ్చే లోపల కిటికీ దగ్గరికి వచ్చింది, అని పిలిచింది. వాడు తను పడుకుంది. బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. ఎవడి పెళ్ళం అది? ప్రవక్త తొలగ పెళ్ళం అది అన్నది. ఇలాగ అన్నది. దాని లోపల ఏముంది దేవుడికి తెలిసిన? దేవునికైతే తెలుసును. ఏమన్నాడు? దాన్ని పెళ్లి చేసుకురా అన్నాడు. ప్రభువా, నేను ఇప్పుడిప్పుడే ప్రవచనం ప్రారంభించాను కదా. అవును, మరి నువ్వు వేస్తేనే పెళ్లి చేసుకోమంటున్నావు, నేను చెప్పింది చేయరా అన్నాడు. చిత్తం ప్రభువా అన్నాడు. వేస్తేనే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళాడు ఇంటికి. దేవుడు చెప్పినట్టు విన్నాడా లేదా? అది వేస్తే అని దానికి వదిలేశాడా? దాన్ని పెళ్లి చేసుకున్నాడా లేదా? అలాగే నీవు దేవునికి అంకితమైనప్పుడు దేవుడు నీకు చెప్పింది నువ్వు చెయ్యాలి. నువ్వు దేవునికి అంకితమైనప్పుడు దేవుడు నీకు చెప్పింది చెయ్యాలి. నీ భర్త చెప్పింది కాదు, మీ అమ్మ చెప్పింది కాదు. మీ బ్రతుకులు సరిలేకపోవడానికి, మీ కూతుళ్ళు వాడితో వీడితో పోవడానికి, మీ కొడుకులు వాడితో దాంతో దీంతో పట్టుకొని పోవడానికి కారణాలేంటి? ఎందుకంటే మీలో దురాత్మలు ఉన్నాయి. మీ ఇంట్లో దురాత్మలు ఏలుతున్నాయి. మీ భర్తలకు దురాత్మలు ఏలుతున్నాయి. మీ ఇళ్ళలో దురాత్మలు నివాసం చేస్తున్నాయి. అందుకే మీ కుమార్తెలు వాడితో పారిపోతుంది, మీ కొడుకు దాంతో పారిపోతాడు. ఇలాంటి కథలంతా క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఎందుకు? బికాస్ ద డీమన్స్ ఆర్ రూలింగ్ యువర్ హోమ్స్. ద డీమనిక్ పవర్స్ ఆర్ రూలింగ్ యువర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్. యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యూ హ్యావ్ నాట్ సాక్రిఫైస్డ్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్. నీకు సొంతం, నీ సొంతం దేవునికి ఇచ్చావా? ఇలా రా. నువ్వు కట్టుకుని గడియారం నీ సొంతదా మీ అమ్మదా? రమేరా, ఇప్పుడు ఇది నీ సొంతం. ఓకే, నువ్వు త్యాగం చేయాలంటే నీ సొంతం నాకు ఇవ్వాలి.
దీని సొంతం నాకు ఇచ్చేసింది, త్యాగం చేసింది. దీని అమ్మది కాదు, దీని సొంతం నాకు ఇచ్చింది. అలాగే నీ సొంతం దేవునికి ఇచ్చావా ఎప్పుడైనా? నీ సొంతం ఇచ్చావా? అలా ఇచ్చిన వాళ్ళు దేవుని ఆత్మ గలవాళ్ళు. వాళ్ళకి దేవుడు ఆత్మ ఇస్తాడు. నువ్వు దశంభాగం ఇస్తే వాడికి ఇచ్చావు అంతే. దశంభాగం నీ దశమ భాగం ఇయుడి అప్పుడు అణిచి కుదిల్చి దిగజారినంత మట్టుగా నీ ఎవడులో పోయబడును అన్నాడా? దశమ భాగం ఇయ్యు, నీ దశమ భాగం నాకు ఇయ్యు, అప్పుడు అణిచి కుదిల్చి దిగజారినంత మట్టుగా నీ ఒడిలో పోయబడును అన్నాడా? ఏమన్నాడు? ఇక్కడ ఏమన్నా చదువు 6:38 లూకాసు వార్త 6:38 ఏముంది? ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఏమంటున్నాడు? దశమ భాగం ఇయ్యుడి అంటున్నాడా? నువ్వు ఇస్తే త్యాగం చేసినట్టు. ఇస్తే కదా నీకు తిరిగి ఇస్తాడు. నువ్వు ఇవ్వకుండా నాకు ఇయ్యంటే నీకు దేవుడు ఎలాగిస్తాడు? నేను గ్రహించాను, నేను దేవుని కొరకు ఒకవాడి త్యాగం చేస్తే దేవుడు తప్పకుండా నా అవసరతలు తీరుస్తాడు అని త్యాగం చేయడం మొదలుపెట్టాను. దేవుడే త్యాగం చేసి మన లోకానికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. నన్ను ప్రేమించి వారి కొరకు ఏవైతే నేను ఇవ్వాలని సిద్ధపరుచున్నానో అది కంటికి కనిపించదు, వినబడదు, నీ ఆలోచనకు గోచరం కాదు. నేను ఇచ్చింది నా ఆత్మ ఇస్తున్నాను. నా ఆత్మ దేవుని యొక్క లోతైన విషయంలో వెతికి 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 నీకు తెలియజేస్తుంది. నా ఆత్మ నిన్ను పరిశుద్ధముగా నడిపిస్తుంది. నా ఆత్మ నీకు జ్ఞానవంతులుగా చేస్తుంది. నా ఆత్మ నాలోని నీకు తీసుకొని వస్తుంది. దెయ్యం నీలోనికి వచ్చినప్పుడు నువ్వు దెయ్యము ఒకటేనా లేక రెండా? అలాగే దేవుని ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు దేవుని ఆత్మ ఒకటే. యు ఆర్ వన్. ఈ డ్వెలత్ ఇన్ థీ. ఆయన నీలో నివాసం చేస్తున్నాడు. నీవే ఆయను, ఆయనే నువ్వు. నీవే ఆయను, ఆయనే నువ్వు. ఎప్పుడు? నన్ను ప్రేమించినప్పుడు. You are hearing about the friendship of Jesus Christ, fellowship of Lord Jesus, fellowship of the Holy Spirit. Jesus is Holy Spirit. యేసే ప్రభువే ఆత్మ. ఆ ఆత్మతో నువ్వు స్నేహం చేయాలి. ఆత్మతో స్నేహము నువ్వు చేయాలనే ఈ లోకానికి ఆత్మ వచ్చాడు. ఈ లోకానికి ఆత్మ వచ్చాడు. 1 కొరింథీయులు 6వ అధ్యాయంలో 17వ వచనం చూద్దాం. అక్కడ ఏమంటున్నాడో. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. ఏంటే ఏకాత్మ అంటే నువ్వు వేరు, ఆయన వేరు. ప్రభువుతో కలుసుకునేవాడు, ప్రభువుతో స్నేహం చేసేవాడు, ఆడదే కానీ మగవాడు కానీ, వాళ్ళిద్దరే అయినారా? ఒకడే. అంటే నువ్వే ప్రభు, ప్రభువే నువ్వు. మరి ఎలాంటి లైఫ్ ఇస్తున్నాడు నీకు దేవుడు? నువ్వే ప్రభు, ప్రభువే నువ్వు. నువ్వే ఆత్మ, ఆత్మే నువ్వు. నేను కాదు, వాక్యం చెప్తుంది. మనిషిదర వాక్యం. ప్రభువుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మయ్యి ఉన్నాడు. ఆయనతో ఏకాత్మ అయ్యున్నాడు. హీ దట్ ఈస్ జాయిన్డ్ అంటు ద లార్డ్ ఈజ్ వన్ స్పిరిట్. He that joined unto the Lord is one spirit. ఎవడైతే యేసు ప్రభువుతో స్నేహం చేస్తున్నాడో వాడే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. వాడే పరిశుద్ధాత్మ. He that is joined unto the Lord is one spirit. నీవు దేవునితో స్నేహం చేస్తే, నువ్వు యేసు ప్రభువుతో స్నేహం చేస్తే నీవు ఆయన ఆత్మ అయి ఉన్నావు. మీరిద్దరు కాదు, మీరు ఒకలే. నువ్వే ఆత్మ, నువ్వే ఆత్మ, నువ్వే ఆత్మ. ఇప్పుడు ఈమెకి యాక్సిడెంట్ అయింది, అయితే కొంచెం రక్తం పోయింది. నా రక్తం ఎక్కించాడు.
ఈమెకు. నా రక్తం ఆమెలో ఉందా లేదా? నా రక్తం వేరేగా ఆమె రక్తం వేరేగా ఉందా? అలాగే దేవునితో స్నేహం చేయవాడు వాడే దేవుని ఆత్మ అయి ఉన్నాడు. ఇప్పుడు నా రక్తం వెతుకుతూ దొరుకుతుందా? నా రక్తం తీయగలనా? డాక్టర్ మళ్ళీ సిరంజి పెట్టి నా రక్తం తీసేయగలడా? దాని రక్తం ఉండి నా రక్తం తీయగలడా? అలాగే ఆత్మ నీలో ఉన్నప్పుడు నీ ఆత్మ ఎప్పుడు నీలో ఉండి తీయలేడు. నో వన్ కెన్ సెపరేట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ యూ. చెప్పాను, చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధవలకు అర్థం కాలేదు. మరి ఈ విధవకి అర్థమైంది కనుక చెప్తున్నాడు. ఈ విధవ ఎంత సింపుల్గా ఉందో చూడు. ఏమయ్యా నాకు నా రక్తం నాకు ఇచ్చి అంటే డాక్టర్ నా రక్తం తీస్తాడు దానిలో నుండి? తీయగలడా? అలాగే దేవునితో నువ్వు స్నేహం చేసినట్లయితే దేవుని ఆత్మ నీలో ఉంటుంది. దేవుని ఆత్మ నీలో నుండి వేరుగా రాలేదు, బయటకు రాదు. నీవు దేవుని ఆత్మ నుండి వేరు కాలేవు, దేవుని ఆత్మ నీలో నుండి వేరు కాలేదు. నీవు ఒక్కడివే, నీవే దేవుని ఆత్మ. ఎంత సింపుల్ వాక్యమో చూడండి, మీకు చెప్తున్నాను ఎంత సింపుల్గా ఉందో. ఇన్ ఆర్డర్ టు మేక్ ఫెలోషిప్ విత్ ద లార్డ్, Lord shall be in thee and thou shall be in him, thou art not two but thou art one. యోహాను సువార్త 14వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. చాలా సింపుల్ విషయాలు మీకు చెప్తున్నాను, వెరీ సింపుల్. ఎంత తేలిగ్గా ఉన్నాయంటే ఎవడికి అర్థం కాదు, అంత తేలిగ్గా ఉంది. ఎవరికి అర్థం కాదు, దేవుడు నాకు అర్థం తెలియజేశాడు కనుక నేను మీకు చెప్తున్నాను. గాడ్ రివీల్ మీ అబౌట్ హిమ్. ఇట్స్ వెరీ సింపుల్ రివలేషన్, వెరీ ఈజీ రివలేషన్. గాడ్ హ్యాజ్ రివీల్డ్ మీ. వాట్ హ్యాస్ బిన్ రివీల్డ్ టు మీ, దట్ ఐఎమ్ టీచింగ్ యూ, దట్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ యూ, దట్ ఈస్ బీయింగ్ explained to you. You are great people because you are hearing the fellowship with the Lord. The fellowship is the Spirit. Lord is Spirit. Spirit is God. God is Son. Son is Spirit. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి, తండ్రే ఆత్మ, ఆత్మే కుమారుడు. ఆయనతో నువ్వు స్నేహం చేయాలని ఆయన వచ్చాడు. అది క్రిస్మస్. నువ్వే చర్చికి వెళ్తా వెళ్ళు, నువ్వు రాజమండ్రి, గీజమండ్రి, ఆ మండ్రి, ఈ మండ్రి, నువ్వు మండ్రులన్నీ తిరుగు. నీకు అందరూ స్టోరీలు చెప్తారు నా కొడుకులు, కానీ ఇప్పుడు మీరు వింటుండేప్పుడు మీకు చెప్పలేడు. ఈ వెధవలంతా మీకు స్టోరీలు చెప్తారు. నీ ఇష్టం ఏ చర్చికి వెళ్తా వెళ్ళు. మీరు స్టోరీ కాదు, మీరు యేసు మీతో స్నేహము చేయుటకు, మీరు యేసుతో స్నేహము చేయుటకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది కనుక వచ్చాడు. నీవు అపవిత్రుడవు, అపవిత్రుడమైన నీవు పవిత్రుడమైన యేసుతో స్నేహం చేయలేవు కనుక నీ అపవిత్రతను కడుగుటకు ఆయన తన రక్తమును ప్రోక్షించుటకు వచ్చాడు. ఆయన ఆత్మ కనుక ఆయనకు శరీరం లేదు కనుక రక్తం ఉండదు కనుక శరీరధారి అయి రక్తం ప్రోక్షించడానికి మనుష్య కుమారుడుగా వచ్చాడు. How a holy man can make fellowship with the unholy man? ఒక పవిత్రుడు అపవిత్రుడితో ఎలా స్నేహం చేయగలడు? చేయలేడు. అందుకనే ఆ పవిత్రుడమైన నిన్ను నీ పాపము నుండి కడిగి నిన్ను పవిత్రునిగా చేయుటకు. ఎందుకు? నీవు పవిత్రమైతే ఆయనతో స్నేహం చేయగలవు. నీవు పవిత్రమైతే పవిత్రమైన ఆత్మ నీలో ఉండగలదు. అందుకే ఆత్మకు రక్తము లేదు కనుక ఆత్మ శరీరధారి అయి లోకమును అవతరించాను. వండర్ఫుల్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. చదువురా 14వ అధ్యాయం 17వ వచనం చదువు. సెయింట్ జాన్ 14:17. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు. నువ్వు లోకము. ఎందుకు కొట్టుకుంటున్నావు, తిట్టుకుంటున్నావు, రక్తాలు కారిపోతున్నాయి, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు,
తినేస్తున్నారు, దేవుని డబ్బు తినేస్తున్నారు, మింగేస్తున్నారు, దేవుని భూములు అమ్మేసుకుంటున్నారు. వీళ్ళలో దేవుడు ఉంటాడా? దేవుడు వీళ్ళలో ఉండాలంటే వీళ్ళు ఎలా ఉండాలి? దేవుడు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధముగా ఉంటేనే ఆయన నీలో ఉండగలడు, లేకుంటే ఉండలేడు. అందుకు దేవుడు నిన్ను ఆయన మాదిరిగా చేయడానికి ఆయన లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన మాదిరిగా నిన్ను చేసి నీలో దూరి ఆయన నీవు ఏకమై ఉండాలని వచ్చాడు ఈ లోకానికి. 14వ అధ్యాయంలో 17వ వచనం చదువు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, గనుక ఆయనను పొందనేరదు. నీవు ఆయన్ని చూడవు, నీవు ఆయన్ని ఎరగవు, ఆయనకు నువ్వు పొందలేవు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరంటే ఎవరు? ఎవరినైతే దేవుడు తన ఆత్మనిచ్చాడో వాంతో అంటున్నాడు. మీరు ఆయనను ఎరుగుదురు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. వీళ్ళిద్దరు నీతో ఉన్నదా? ఏమి నీతో ఉందా? నీలోనుందా? నీతో ఉంది. ఆయన అయితే నీతోనే ఉంటాడు, నీలోను కూడా ఉంటాడు. ఆమె నీతో ఉంది, నీలోని లేదు. ఆమె నీతో ఉంది, ఆమె నీలోని లేదు. నీతోనే ఉంటాడు, నీ లోపల ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నోబడీ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ హిమ్. ఆయన యొద్ద నుండి ఎవడూ నిన్ను వేరు చేయలేడు. ఎవడూ నిన్ను వేరు చేయలేడు. ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్ whom the world cannot receive. సత్యమైనటువంటి ఆత్మను, సత్యము అనేది ఆత్మను లోకస్తులైనటువంటి క్రైస్తవులు కానీ, బోధకులు కానీ ఎవరు కూడా, ఏ మతస్థులైనను అందుకోలేరు. బికాజ్ ఇట్ సీస్ హిమ్ నాట్. ఎందుకంటే అది వాళ్ళకి కనిపించదు. నైదర్ నోస్ హిమ్. వాళ్ళకి పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలియదు. బట్ యు నో హిమ్. కానీ మీరైతే పరిశుద్ధాత్మను తెలుసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి ఇప్పుడు మీకు తెలిసింది, ఇప్పుడు మీరు వింటున్నారు. ఫర్ హి డ్వెలత్ ఇన్ యూ, విత్ యూ. ఎందుకంటే ఆయన నీతోని నీలోని ఉండదలుచుకున్నాడు కనుక ఆయన ఈ దినం జన్మించాడు. నీతో ఉండడానికి, నీలో ఉండడానికి. యేసు ఎందుకు జన్మించాడు? మరి అది క్రిస్మస్. యేసు నీతో ఉండడానికి, నీలో ఉండడానికి జన్మించాడు. అది క్రిస్మస్. ఎంత సింపుల్, వెరీ సింపుల్ మెసేజ్. ఎంత సింపుల్గా ఉందో. నేనేమన్నా సొంతం చెప్తున్నానా? వాక్యం చూపించే చెప్తున్నాను. ఆత్మనికి ఇస్తే దేవుని సంగతులు, లోతైన విషయములను పరీక్షించి నీకు తెలియజేయను అని ఇందాక మనం చదువుకున్నాం. దేవుని సంబంధమైన లోతైన విషయములు ఆయన నీకు తెలియజేస్తాడు. మరి ఆయన నాకు తెలియజేస్తున్నాడు లోతైన విషయములు. నేను చెప్తున్నాను. 18వ వచనం చదువుదామా? మిమ్మును అనాథలుగా విడువను. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. యూ షల్ నాట్ బి ఆర్ఫన్స్. మీరు అనాథలుగా ఉండరు, విడిచిపెట్టను. మీ యొద్దకు వత్తును. నేనే మీ యొద్దకు. మళ్ళీ చదువు. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. అందుకనే క్రిస్మస్ అయింది. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ యొద్దకు. మరి అందుకే వచ్చాడు. నేనే నా సొంత వాక్యాలు చెప్తున్నానా? మీకు దేవుని వాక్యమే చూపిస్తున్నాను. వెరీ సింపుల్ మెసేజ్ అని ప్రారంభంలోనే చెప్పాను. మరి ఎంత సింపుల్గా ఉందో. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ యొద్దకు వత్తును. నేను మీ యొద్దకు వస్తాను అని అన్నాడు కనుక వచ్చాడు. ఈవేళ క్రిస్మస్. మీ యొద్దకు వచ్చాడు, మీ యొద్దకు వచ్చాడు. అదే క్రిస్మస్. అరే ఎంత సింపుల్గా ఉందిరా వాక్యం.
చాలా సింపుల్గా ఉంది. ఎంత సింపుల్గా ఉందో. తెలుగులో 18వ వచనం కొంచెం రాంగ్ అనువాదం ఉంది. ఇంగ్లీష్లో ఎలాగుంటే ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్, ఐ విల్ కమ్ టు యూ. ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్. కంఫర్ట్ అంటే ఆదరణ. ఆదరణ లేని వారిగా మిమ్మల్ని విడిచిపెట్టను. కంఫర్ట్ అంటే ఆదరణ. ఆదరణ లేని వారిగా మిమ్మల్ని విడిచిపెట్టను. ఐ విల్ కమ్ టు యూ. నేను మీ దగ్గరకు వస్తాను. ఆయన ఎందుకు వచ్చాడు? మీకు ఆదరణ కలిగించడానికి వచ్చాడు. హీ హెస్ కమ్ టు యూ ఆన్ దిస్ డే ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ యూ కంఫర్ట్. ద ఫిజికల్ కంఫర్ట్, ద మెంటల్ కంఫర్ట్ అండ్ ద స్పిరిచువల్ కంఫర్ట్. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్. భౌతిక దేహమునకు ఆదరణ మరియు మానసికమైన ఆదరణ మరియు ఆధ్యాత్మిక ఆదరణ కలిగించడానికి నేను వస్తాను అన్నాడు. వచ్చాడు ఇవాళ. దట్ ఈస్ కాల్డ్ క్రిస్మస్. మీకు ఆదరణ కలిగించడానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్, ఐ విల్ కమ్ టు యూ. అంటే అర్థం ఏంటి? నీకు ఆదరణ లేకుండా విడిచిపెట్టను, నీ దగ్గరికి వస్తాను అంటే అర్థం ఏంటి? వీడే ఆదరణ. నీకు ఆదరణ లేకుండా విడిచిపెట్టను, ఐ విల్ నాట్ లీవ్ యూ కంఫర్ట్లెస్ అంటే ఆదరణ లేకుండా విడిచిపెట్టను, నేను నీ దగ్గరికి వస్తాను అంటే ఇప్పుడు ఆదరణ ఏమవుతావు? నీ దగ్గరికి వచ్చినట్టు. అంటే యేసు ఏమైనట్టు? ఆదరణకర్త. సింపుల్ మెసేజ్, వెరీ సింపుల్ మెసేజ్. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 22వ వచనం. ఇప్పుడు చదువు. ఆయన ఈ మాట చెప్పి, ఆయన ఈ మాట చెప్పాడు. ఏంటి? మిమ్మల్ని నేను కంఫర్ట్లెస్గా విడిచిపెట్టను, ఆదరణ లేని వారిగా విడిచిపెట్టను, నేను మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. అని శిష్యులతో చెప్పాడు, అని అపోస్తలులతో చెప్పాడు. చెప్పి వారి మీద ఊదాడు. ఊది పరిశుద్ధాత్మను పొందుమనెను. వాడి మీద ఏం చేశాడు? అని ఊదాడు. ఊది పరిశుద్ధాత్మ పొందండి అన్నాడు. ఈ ఊదినోడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. వాడు ఊదగానా వాడి నోటి నుండి ఏమొచ్చింది? మరి వీళ్ళు వాడు ఊదితే ఏం పొందినట్టు? మీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, ఇండియా మొత్తం ఆడ ఏమంటున్నారంటే, పెంతెకోస్తు దినమునాడు మేడగదిలో 120 మంది ఉపవాసంతో ప్రార్థన చేయుచుండగా వారు ఏం పొందారు? పరిశుద్ధాత్మ పొందారని చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వాడు పొందలేదురా. దే హ్యావ్ రిసీవ్డ్ పవర్, నాట్ స్పిరిట్. దే హ్యావ్ రిసీవ్డ్ పవర్. పెంతెకోస్తు దినమునాడు వాళ్ళకు పరిశుద్ధాత్మ రాలేదు, వాళ్ళ మీదకి శక్తి వచ్చింది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీవు ఏంటి పొందారు? లేదు, పరిశుద్ధాత్మ పొందారు. మీరందరూ అన్నారు కదా పరిశుద్ధాత్మని, అనలేదా? మరి అది మీ సేవకులు మీకు అలా బోధిస్తున్నారు. చదువు. అపోస్తలుల కార్యం 1:8 చదువు. వాళ్ళ ఆత్మ పొందారా, శక్తి పొందారా తెలుస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లేదు, మీరు ఆత్మ పొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందెదరు అని ఉందా లేదా? అలా లేదా? అయితే రాంగ్ బైబిల్ అది. ఆ బైబిలే రాంగ్. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మ పొందెదరు కదా. నీరు నీ మీదకి వచ్చినప్పుడు నువ్వేం పొందుతావు? నీరు పొందుతావు. వడగళ్ళు నీ మీదకి వచ్చినప్పుడు వడగళ్ళే. చినుకులు నీ మీదకి వచ్చినప్పుడు చినుకులే. తుఫాను వచ్చినప్పుడు తుఫానే. ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు ఆత్మ రాదు రే, నీకు శక్తి వస్తుంది అంటున్నాడు. పరిశుద్ధాత్మ అపోస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ వాడు పొందలేదు.
వాళ్ళు పెంతెకోస్తు దినమునాడు పరిశుద్ధాత్మ పొందలేదో, వాళ్ళు పరిశుద్ధాత్మ పొందలేదు. వాళ్ళు ఏం పొందారు? ఎప్పుడైతే యేసు వాళ్ళ మీద అని ఊదాడో అప్పుడు పరిశుద్ధాత్మ పొందారు. చదువురా ఆ వచనం 22. వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుమనెను. ఊది ఏమన్నాడు? ఒరే అప్పుడు మీరు శక్తి పొందారు, ఇప్పుడు ఆత్మ పొందండి రా అంటున్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరేం పొందారు? శక్తి పొందారు. ఇప్పుడు అని ఊదాడు, ఇప్పుడేం పొందారు? ఆత్మ పొందారు అంటున్నాడు. ఎందుకు? నేనే ఆత్మను, నేనే పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. అని ఊదాడు. మరి నా మీద ఎప్పుడు ఊదాడో నాకు తెలీదు. తప్పకుండా ఊదుంటాడు, లేకపోతే నేను ఇంత సింపుల్గా వాక్యం చెప్పగలనా? చెప్పలేను కదా. ఇంత సింపుల్ వాక్యం మీకు చెప్పాలంటే ఎప్పుడో నా మీద ఊదున్నాడు. పడుకున్నప్పుడో, లేచినప్పుడో, లేకపోతే మరి బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఊదాడు. నా మీద ఊదకపోతే నేను ఇంత సింపుల్గా ఈ వాక్యం చెప్పలేనే. పరిశుద్ధాత్మ వాళ్ళ ఆదినం పొందలేదు, ఇప్పుడు పొందుతున్నారు. వాడి మీద ఊదాడు అని ఊదాడు. ఊది పొందండిరా పరిశుద్ధాత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ పొందితే ఏం చేస్తుంది? ఆత్మ ఏం చేస్తుంది? దేవుని యొక్క లోతైన విషయాన్ని ఎతుకు తెలియజేస్తుంది. అవునా? మరి ఇప్పుడు నాలో ఉన్న ఆత్మ దేవుని విషయాలు వెతికి నాకు చెప్తున్నాడు. లేకపోతే నేను ఎక్కడి నుంచి మీకు చెప్తాను? నాకు అంత జ్ఞానం ఉందేటి? నేను బొమ్మలు పూజ చేసుకున్న వెధవని నేను ఒక వైష్ణవ వెధవని. I was a number one bloody fool. I used to worship the idols. How I can tell you the deep things of the Lord? దైవ సంబంధమైన లోతైన విషయాలు నేను నీకెలా బోధిస్తాను? నేను బొమ్మలు పూజ చేసుకునే వెధవని. నా మీద ఊదాడు, ఎప్పుడో ఊదాడు, నాకు తెలియదు. ఏమో మరి మా ఆవిడకి తెలియాలి, ఎందుకంటే ఆమె రాత్రులు పడుకోదు, ఎక్కువగా తెలివేసి ఉంటుంది. అడగండి, ఆమె చెప్తుంది. ఒకవేళ నా మీద అని ఊతుంటే చూసిందేమో. ఊదకపోతే ఇటువంటివి సాధ్యమో కావో. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? యేసు వెళ్ళిపోయాడా? క్రిస్మస్ ఈ దినము ఆదరణకర్త వచ్చాడు. నేను వెళితేనే పంపిస్తాను, లేకుంటే పంపించలేను. నేను ఇక్కడే ఉంటే ఆదరణకర్త మీదకి రాడు. మీదకి వెళ్తాను, రే అక్కడ పోరా అంటాడు. నాలో నుంచి ఆత్మ వస్తాడు, మీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు యేసు ఆత్మ మీ దగ్గరికి వచ్చిన దినము క్రిస్మస్ దినము. నేను వెళ్తున్నాను ఆదరణకర్తను పంపించడానికి. ఈ దినము యేసు పుట్టిన దినము కాదు, యేసు అవతరించిన దినము కాదు. ఈ దినము ఆదరణకర్త వచ్చిన దినము. ఈ దినము ఆదరణకర్త వచ్చిన దినము. Today is not a festival day. Today is not a Christmas day. Today is the day the Comforter has come to you. ఈ దినం మీ దగ్గరకు ఆదరణకర్త వచ్చాడు. అరే ఎంత సింపుల్ విషయాలు మీకు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు సింపుల్ విషయాలు. ఈ దినం యేసు పుట్టలేదు, ఆదరణకర్త మా వద్దకు వచ్చాడు అనండి. దిస్ ఇస్ ద డే the Comforter has come to me. ఈ దినము ఆదరణకర్త నా వద్దకు వచ్చిన దినము. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? ఆదరణకర్త వచ్చిన దినము. అరే ఎంత మంచి మాటరా. ఇవాళ క్రిస్మస్ కాదు, ఇవాళ ఏంటి? ఆదరణకర్త మన వద్దకు వచ్చిన దినము. నేను వెళ్తున్నాను, మీకు ఆదరణకర్తను పంపిస్తాను. ఈవేళ వచ్చాడు కిందకి. ఎప్పుడు వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఈవేళ మాత్రం మన దగ్గరికి వచ్చాడు. మరి వెళ్ళడు, మళ్ళీ వెళ్ళడానికి రాలేదు, నీకు తీసుకెళ్ళడానికి వచ్చాడు.
వెళ్ళడానికి రాలేదు, నీకు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. మా ఆవిడ అన్నది, ఏంటంటే మీరు ఎక్కడ పట్టుకెళ్తున్నారు అన్నది. ఒక చిన్న పర్ణశాలలాగా ఉంటుంది అక్కడికి. అలాంటి దాంట్లో మీరు ఉంటున్నారా? మీరు వీళ్ళందరూ యూనిఫామ్ వేసుకున్నారని అంటే యూనిఫామ్ వేసుకున్నాం. మీరు అలాంటి దాంట్లో ఉంటామా మనం? అవునన్నాను. మధ్యలో అరే రావు సాబ్ వస్తున్నాడు అని బండి ఆపారు. ఆపి ఆఫీసర్స్ మెస్కి తీసుకెళ్ళి భోజనం గట్రా పెడితే అమ్మగారు భోజనం గట్రా శుభ్రం చేశారు. కూర్చున్నాము. ఒక 6 వచ్చారు ఇంటికి. మంచం వేసినాడు, పరుపు వేసినాడు, ఇది వేసినాడు, అది వేసినాడు. వచ్చి మీరు ఏదో అన్నారు కదా, ఏదో అడవిలో ఉన్నాం. మరి చూడు అరుణాచల్ ప్రదేశ్ అది. మరి ఎక్కడ ఉందామా? ఎక్కడే ఉంటాము. 1 2 3 4 5 6 7 గదులు ఉన్నాయి, 2 బాత్రూమ్లు ఉన్నాయి. అయ్యో బాబాయ్, 4 పైపులు ఉన్నాయి. మరి నేను ఇక్కడే ఉంటాను. అయితే నేను కూడా నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. ఎక్కడో అడవులకి వెళ్ళాం కదా, నేను ఎక్కడ ఉంటా, నువ్వు అక్కడే ఉంటావు. నేను వచ్చి ఆమెను తీసుకెళ్ళానా లేదా? ఆదరణకర్త వచ్చాడు. ఎందుకు? నిన్ను తీసుకెళ్ళడానికి. నువ్వు ఎక్కడ ఉంటావు? వాడు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. వాడు ఎక్కడుంటే భార్య వచ్చింది భర్త దగ్గరికి. ఎక్కడుంటుంది? నీ సృష్టికర్త అయిన భర్త నీ దగ్గరికి వచ్చాడు నిన్ను తీసుకెళ్ళడానికి. వాడు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. హీ ఈజ్ యువర్ హస్బెండ్. thou shall live with your husband. నీ మొగుడు ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉంటావు. ఆయన వచ్చాడు నీకు తీసుకుని వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్. అరే ఎంత సింపుల్ వాక్యం రా. ఐ టెల్ యూ ట్రూత్, నిజం చెప్తున్నాను. ఇట్స్ ఎక్స్పీడియంట్ ఫర్ యూ దట్ ఐ గో అవే. నేను వెళ్ళడం వలన నీకు మేలు కలుగుతుంది. ఇఫ్ ఐ గో నాట్, నేను వెళ్ళకపోతే ద కంఫర్టర్ విల్ నాట్ కమ్ అంటు యూ. నీ దగ్గరికి నీకు ఆదరణకర్త రాడు. కనుక నేను వెళ్ళాలి. ఐ విల్ సెండ్ హిమ్ అంటు యూ. నేను వెళ్ళి అడిగి పంపిస్తాను. వెళ్ళిపోయాడు మీదకి. వెళ్ళి కూర్చున్నాడు. బయటకు రారా అన్నాను. పో బయటకు. ఎక్కడికి పోవాలి? పో మనుషుల దగ్గరికి అన్నాడు. ఎలాగెళ్తాను? పలాందా ఉంది కదా అక్కడ, దానిలో దూరు. దానిలో నేను ఎలా దూరుతాను? నేను దూరుస్తాను పదా అన్నాడు. పట్టుకున్నాడు. పట్టుకొని ఇలా తోసాడు లోపలికి. ఆకాశములు పట్టజాలని, భూమి ఆకాశములు పట్టజాలని వాడు, భూమి ఆకాశములలో ఉండడానికి చోటు లేనివాడు ఆడదాన్ని గర్భసంచిలో చోటు దొరికింది, అందులో ఉన్నాడు. He found a place to dwell in the womb of a woman. భూమి ఆకాశములు ఆయనకి పట్టవు. ఆయన ఎక్కడ ఉంటాడు? భూమి ఆకాశంలో ఆయన ఉండడానికి చాలదు. వాడు ఉండడానికి ఏమాత్రం అయితే సరిపోతాడో ఆ మాత్రం చేశాడు. ఎవరికి? ఈ ఆదరణకర్తకి. చేసి వెళ్ళరా అన్నాడు. లోపల తోశాడు. అడిగి ఎవడు చేశాడు ఈ పని? ఎవడు చేశాడు? దేవుడు కాదు, పరిశుద్ధాత్ముడు చేశాడు ఈ పని. పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని బీజముగా చేశాడు. దేవుడు కాదు. దేవుడు ఎవడు? ఆత్మ. ఆత్మ ఎవడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవడు? దేవుడు. దేవుడు ఎవడు? ఊపిరి. ఊపిరి ఎవడు? దేవుని ఊపిరి. పరిశుద్ధాత్ముడు వానికి పట్టుకున్నాడు. పట్టుకొని ఒక చిన్న చేసి లోపల దూరా అన్నాడు. లోపల దూరాడు. ఓకే ఓకే అన్నాడు. నేను వెళ్తున్నాను. మరి ఇక్కడ ఉండు 10 నెలలు. అలాగే ఆ తర్వాత బయటకు వద్దు కానీ. అలాగే ఇప్పుడు హీ బీయింగ్ గాడ్, దేవుడు అయ్యుండి, సృష్టికర్త అయ్యుండి, ఒక ఆడదాయి గర్భవతి అయితే ఏ విధంగా గర్భిణి అవుతుందో ఆ విధంగా గర్భిణి అయ్యి ఆ విధంగా దానిలో పెరుగుతున్నాడు.
ఆ విధంగా పెరిగి 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 పెద్ద అయిన తర్వాతను భూమి ఆకాశములు పట్టజాలనంత ఉంటే దీని కడుపు ఎక్కడ పడుతుంది? అర్థమవుతుంది అన్నమాట. భూమి ఆకాశములు ఆయన ఉండడానికి పనికిరాదు, మరి కడుపు పనికి వస్తుందా? అందుకే ఆడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి ఎక్కడుండాలి? దీంతో ఉంటాను. ఎక్కడుంటాను? దీంతో ఉంటాను. ఎక్కడుంటాను? దీంతో ఉంటాను. ఎక్కడుంటాను? దీంతో ఉంటాను. మరి దీంతో ఉంటే ఇది ఒకవేళ ఇది నాకు వదిలిస్తే దానిలో దూరిపోతాను. నీతో ఉండడానికి, నీలో ఉండడానికి వచ్చాడు ఈవేళ. నీతో ఉండడానికి, నీలో ఉండడానికి వచ్చాడు ఈవేళ. యేసు ఎందుకు భూలోకానికి వచ్చాడు? నాతో ఉండుటకో, నాలో ఉండుటకో భూలోకమునకు వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? నాలో ఉండుటకో, నాతో ఉండుటకో యేసు భూలోకానికి. ఆకాశములు పట్టజాలనంత వాడు, భూమి ఆకాశములు పట్టజాలనంత వాడు ఒక నారి ఉదరములో చిన్న బీజమై దూరాడు. పరిశుద్ధాత్మ వానికి అలా చేసి అలా లోపల పెట్టింది. నీ వద్దకు రావడానికి వాడు ఆ గర్భసంచిలో ఉండవాలి. అక్కడ ఉండకపోతే ఇంక వేరే స్థలం లేదు, అక్కడే ఉండాలి. వాడు అక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి, అక్కడే అంతే, అక్కడే ఉండాలి. అక్కడ ఉంటాడు. 8వ వచనం చదవరా, 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఎందుకు వచ్చాడు? పాపమును గూర్చి నీకు చెప్పడానికి వచ్చాడు, నీతిని గూర్చి నీకు చెప్పడానికి వచ్చాడు, తీర్పును గూర్చి నీకు చెప్పడానికి వచ్చాడు. నువ్వు నా మాట వినకపోతే నీకు నీతి కలగదు. నా మాట వినకపోతే, నీతి కలగకపోతే నీకు తీర్పు ఉంటుంది అని నీకు చెప్పడానికి వచ్చాడు. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటి? ఆదరణకర్త నీతో ఉండటకు, నీలో ఉండటకు, నీకు చెప్పడానికి. ఏం చెప్పాలి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి చెప్పడానికి వచ్చాడు, చెప్తున్నాడు. నెక్స్ట్ 9వ వచనం చదువురా. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు. ఈ జనులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, అందుకే వీళ్ళు నా మాట మీద నమ్మకం ఉంచలేదు కనుక పాపమును గురించి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు. గనుక నీతిని గూర్చియు, నేను నీతిమంతుడైన తండ్రి యొద్దకు వెళ్తున్నాను. నేను నీతిమంతుడైన ద రైచియస్ గాడ్ టు హూమ్ ఐఎమ్ గోయింగ్, ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన దగ్గర నుంచి వచ్చాను. అందుకే నీతిని గూర్చి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? తండ్రి యొద్ద నుంచి వచ్చాను. హూ ఇస్ ఫాదర్? ఈజ్ రైచియస్ ఫాదర్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద రైచియస్నెస్. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద రైచియస్నెస్. సో ఐ హ్యావ్ కమ్ టు టీచ్ యూ అబౌట్ యువర్ ఇనిక్విటీ అండ్ అబౌట్ రైచియస్నెస్ అండ్ అబౌట్ జడ్జ్మెంట్. ఇఫ్ యూ డోంట్ ఫాలో మీ, ఇఫ్ యూ డోంట్ బిలీవ్ మీ, దెర్ షల్ బి జడ్జ్మెంట్ ఫర్ యూ అని నీకు చెప్పడానికి వచ్చాడు. మరి ఎవడంటున్నాడు? ఆ పదం చదువు. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. పరిశుద్ధాత్మ మీకు ఏం బోధిస్తాడంటే, వాడు తనకిష్టం వచ్చినట్లు బోధించడు. వీడికి అది బోధించు అని చెప్తాడు, అది మీకు బోధిస్తాడు. వాళ్ళకి అది బోధించు అని చెప్తాడు, అది బోధిస్తాడు. ఇంకా రేపు జరగబోయే సంగతులను కూడా చెప్తాడు. మరియు ఏమి చెప్పాలో దేవుని యొద్ద విని చెప్తాడు. దేవుడు చెప్తాడు, వీళ్ళకి ఇది చెప్పు అంటే అది చెప్తాడు. ఇంకేం చెప్తాడు? రేపు భవిష్యత్తును గురించి వీళ్ళకి చెప్పు అంటే చెప్తాడు. అంటే పరిశుద్ధాత్మ యేసు ఎందుకు వచ్చాడు? మిమ్మల్ని భవిష్యత్తును గురించి చెప్పడానికి, మరియు దేవునిలో దాగి ఉన్న మర్మములను విప్పి చెప్పడానికి, మరియు మిమ్మల్ని నడిపించడానికి, మీతో స్నేహం చేయడానికి, మీకు ఆదరణ కలిగించడానికి ఆయన వచ్చాడు. అందుకే క్రిస్మస్ ఎందుకు సంభవించిందంటే ఇవి జరిగించడానికి సంభవించింది. తర్వాత నెక్స్ట్, ఆయన
నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. పరిశుద్ధాత్ముడు దేవునిలో నుండి తీస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఆయనలో దేవునిలో నుండి తీస్తాడు, తీసి నీకు చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఏమిటి చెప్తాడు? దేవునిలో ఉన్న వాటిని తీసి నీకు చెప్తాడు. నువ్వేం చేస్తావు? దేవుని ప్రజలకు చెప్తావు. ఇప్పుడు దేవునిలో ఉన్న వాటిని నాకు చెప్పకపోతే నేను మీకెలా చెప్తాను? ఇప్పుడు ఆయన నాకు చెప్పాడు, ఇవాళ క్రిస్మస్ కదరా, ఇది చెప్పురా అన్నాడు. రాత్రి పడుకోలేదు, తెల్లారిన వరకు 5 గంటల వరకు చదువుకున్నాను. చదువుకొని వచ్చి మీకు చెప్తున్నాను. మరి ఎంత సింపుల్గా ఉంది, ఎంత సింపుల్గా ఉంది. రాత్రి అంతా నిద్ర లేకుండా సింపుల్గా ఉంది. మరి నేను నిద్రపోతే మీకు చెప్తానా? చెప్పలేను. God is very simple. People couldn't understand him and they made him mystery. మనుషులు దేవుడికి అర్థం చేసుకోలేకపోయారు కనుక దేవుడు చాలా గొప్పవాడు అని అన్నాడు. గాడ్ ఈజ్ వెరీ సింపుల్. చూడు మీకు ఎలాగ అర్థమైపోతున్నాడు చూడు. క్రిస్మస్ అంటే మీకు చెప్పాడు, ఎందుకు వచ్చాడో చెప్పాడు, ఎందుకు వెళ్ళాడో చెప్పాడు. మీతో ఉండడానికి, మీలో ఉండడానికి, దేవునిలో లోతైన విషయాలు తీసి మీకు చెప్పడానికి, మీకు పాపం గురించి చెప్పడానికి, ఇంకా నీతిని గురించి చెప్పడానికి, ఇంకా తీర్పుని గురించి చెప్పడానికి, ఇవన్నీ చెప్పడానికి వచ్చాడు. ఆయన రాకపోతే ఇవన్నీ మనకు తెలియవు. ఎంత సింపుల్గా ఉన్నది చూడు. క్రిస్మస్ ఈజ్ వెరీ సింపుల్. 15వ వచనం చదువు. తండ్రికి కలిగినవన్నీ నావి. ఆగు. తండ్రి దేవుడికి ఏమేమి ఉన్నాయో ఆయన నావి. అర్థమవుతుందా? మళ్ళీ చదువురా. తండ్రికి కలిగినవన్నీ నావి. దేవుడికి ఏమేమి ఉన్నాయో అవన్నీ అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని, అప్పుడు ఆయనలో నుండి తీసుకొని మీకు తెలియజేయనని మీకు తెలియజేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మీకు దేవునిలో ఉన్న వాటిని తీసుకుని మీకు తెలియజేస్తున్నాడు. ఇది మెసేజ్ కాదు. దిస్ ఈజ్ నాట్ మెసేజ్. దిస్ ఈజ్ ఆల్ దట్ విచ్ ఈజ్ ఇన్ ద లార్డ్. దేవునిలో ఉన్న వాటిని తీసుకొని మీకు బోధిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడే యేసు, యేసే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్ముడే దేవుడు, దేవుడే పరిశుద్ధాత్ముడు. దేవునిలో ఉన్నది ఆయన తీసుకొని మీకు చెప్తున్నాడు. చూడండి, ఇంకా చెప్తాను. ఇంకా 16వ వచనం చదువు. కొంచెం కాలమైన తర్వాత మీరిక నన్ను చూడరు. మీరు నన్ను చూడరు. మరికొంచెం కాలమునకు, మరికొంచెం కాలం తర్వాతను నన్ను చూచేదరని. అప్పుడు అదే రెండవ రాకడ. కొంచెం కాలం అయిన తర్వాతను నాకు మీరు చూడరు, నేను వెళ్ళిపోతాను. మరి కొంచెం కాలం తర్వాత మీరు నన్ను చూస్తారు, అదే రెండవ రాకడ. కొంచెం కాలం అంటే ఆయన వెళ్ళిపోయాడు, నేను మరి రాను. మరి కొంచెం కాలం తర్వాత నన్ను చూస్తాను, అదే యేసుక్రీస్తు రెండవ రాకడ. అప్పుడు మీరు నన్ను చూస్తారు. అప్పుడు చూస్తారు యేసు ఎలా ఉంటాడు. టీవీ యేసు ఎలాగ ఉన్నాడు? బాగున్నాడు. ఎక్కడ చూస్తాం? టీవీలో చూస్తాం. మరి మీరందరూ జెరూసలేం వెళ్ళగలరా? మీరందరూ జెరూసలేం వెళ్ళి యేసుని చూడగలరా? అందుకే టీవీలో కనపడతారు మీకు. అప్పుడు మీరు అంటారు, యేసు ప్రభా నాలాగే ఉన్నావు నువ్వు. అవును, మరి నాలాగే నిన్ను సృష్టించాను కనుక నీలాగే ఉన్నాను. మనము మన పోలికలు మన స్వరూపం ముందు నరుని సృజించదము అని సృష్టించాను కదరా, అందుకే నువ్వు నేను ఒకలాగే ఉన్నాము. నీ యందు నేను, నా యందు నీవు. తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. తండ్రి యేసును భూలోకానికి పంపించినట్లు నన్ను పంపించాడు మీ దగ్గరికి ఈ చెప్పమని. వెరీ సింపుల్, వెరీ సింపుల్ మెసేజ్, వెరీ సింపుల్ మెసేజ్. ఇప్పుడు ఏనండి, సైన్స్ అండ్ వండర్స్ కెనాట్ ప్రూవ్ దట్ దెర్ ఇస్ గాడ్.
అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియల వలన దేవుడు ఉన్నాడు అని, యేసు దేవుడని బయలుపరచుట సాధ్యము కాదు. అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియల వలన యేసు దేవుడని తెలియజేయుటకు సాధ్యము కాదు. మరి యేసు దేవుడని ఎలా తెలియజేస్తారు? దేవుని ఆత్మ తెలియజేస్తుంది. అద్భుత కార్యములు, సైన్స్ అండ్ వండర్స్, అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు జరిపించడం వలన యేసు దేవుడని చెప్పడానికి వీలు లేదు. మరి యేసు దేవుడని ఎవరు చెప్తాడు? ఆత్మే చెప్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ డిక్లేర్ దట్ జీసస్ ఈజ్ గాడ్. మనకు కుమారుడు అనుగ్రహించబడెను, నిత్యుడుగు తండ్రి, వాడే నిత్యుడుగు తండ్రి. బలవంతుడైన దేవుడు, వాడే దేవుడు. ఆ కొడుకే దేవుడు. ఎవడు చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. Who will declare Jesus is God? Holy Spirit will declare. If you don't have the Holy Spirit, you cannot understand Jesus. You may be an intellect. You may be a highly intellectual man. నువ్వు మహాగణుడు కావచ్చు, నువ్వు చాలా మేధావి కావచ్చు, కానీ యేసు దేవుడిని నువ్వు రుజువు చేయలేవు. దేవుని ఆత్మ నీకున్నప్పుడు ఆ ఆత్మ రుజువు చేస్తుంది యేసు దేవుడని. ద స్పిరిట్ హిమ్సెల్ఫ్ విల్ డిక్లేర్ దట్ జీసస్ ఈజ్ గాడ్, నాట్ ద సైన్స్, నాట్ ద వండర్స్. పెంతెకోస్తు దినం ఏం పొందారంటే మీరేమన్నారు? మరి నేనేమన్నాను? పరిశుద్ధాత్మ పొందలేదు, వాళ్ళు బలం పొందారు అన్నాను. పరిశుద్ధాత్మ ఎప్పుడు పొందారు? అని ఊదాడు, అప్పుడు పొందండిరా అన్నాడు. మరి ఒకవేళ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ పొందుంటే మళ్ళీ ఎందుకు ఊతాడు? అని ఊతాడు మళ్ళీ రెండవసారి మళ్ళీ పొందనంటాడు. వాక్యం ఎంత సింపుల్గా ఉందంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు అది సింపుల్గా కనబడుతుంది, సింపుల్గా అర్థమవుతుంది. దేవుని వాక్యం నీకు లేకపోతే, దేవుని ఆత్మ నీకు లేకపోతే అది సింపుల్గా నీకు కనబడదు, నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు. నీకు దేవుని యొక్క ఆత్మ విషయం అర్థం కావాలంటే యూట్యూబ్లో రియమ్ ఆఫ్ ద స్పిరిట్ అని ఉంది, అంటే పరిశుద్ధాత్మ సామ్రాజ్యము అని. అది మీరు వినండి. 29 భాగములుగా చెప్పున్నాను. 29 పార్ట్స్. రియమ్ ఆఫ్ ద స్పిరిట్ 29 పార్ట్స్. అది మీరు మళ్ళీ వినాలి. వెంటనే మీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. You don't need someone to tell you that you are saved. ఇంకొకటి వచ్చి ఒరే నువ్వు రక్షణ పొందుతున్నావు అని చెప్పాల్సిన అవసరం నీకు లేదు. You don't need someone to come and tell you that you are saved. నువ్వు రక్షణ పొందున్నావు, పరిత్రాణం పొందున్నావని ఎవడో వచ్చి నీకు చెప్పక్కర్లేదు. నీ ఆత్మ నీకు తెలియజేస్తుంది నువ్వు రక్షణ పొందున్నావని. Your spirit, the spirit which is dwelling in thee will declare you that you are saved. నువ్వు పరిత్రాణం పొందున్నావని నీలో ఉన్న ఆత్మ నీకు తెలియజేస్తుంది. ఎవడో చెప్పక్కర్లేదు. ఈమె దీని పక్కన ఉందట, ఆమె దీని పక్కన ఉందట, ఈమె దానిలో లేదు, ఈమె దీనిలో లేదు. ఇప్పుడు ఈమె దీనిలో ఉంటే, నీవు ఈమెలో ఉంటే మీరు ఎంతమంది అవుతారు? ఒకటే. నువ్వు దానిలో ఉంటే ఒకటి. యేసు నీలో ఉంటే, వాడిలో నువ్వు ఉంటే, నీలో వాడు ఉంటే మీరు ఎంతమంది అయినారు? అంతే. నీలో ఆత్మ ఉంటే నీలో దేవుడు ఉన్నట్టే. నీలో దేవుడు ఉంటే కుళ్ళు, కపటము, ద్వేషము, దోసుకోవడం, వ్యభిచారం, త్రాగుడు, దొంగతనం, అబద్ధం ఇవన్నీ ఉండవు. ఎందుకు? దేవుని ఆత్మ ఆ పనులు చేయించడు. యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ వండర్ఫుల్. ఆదాం ఎక్కడున్నావురా? నేను లంగడై ఉన్నాను. నువ్వు ఎలాగున్నావురా అని అడిగాడా? ఆదం నువ్వు ఎలాగున్నావురా అని అడిగాడా? ఎక్కడున్నావురా అంటే నేను లంగడై ఉన్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాక్యం చదువుతాడు కానీ వాడికి అర్థం కాదు.
దేవుని ఆత్మ పోయింది యాడమ్కి. అందుకే దేవుడు ఆడిన మాట వీడికి అర్థం కాలేదు. నువ్వు ఇచ్చావు కదా, అదే నాకు ఇచ్చింది అంటే అర్థం ఏంటి? ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మొట్టమొదటి కుమారుడు యాడమ్ ఏం చేస్తున్నాడు? దేవునికి బ్లేమ్ చేస్తున్నాడు. యాడమ్ ఈజ్ ద ఫస్ట్ సన్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. యాడమ్ ఏం చేస్తున్నాడు? దేవుడికి బ్లేమ్ చేస్తున్నాడు. నువ్వు ఇచ్చేవే, అది నాకు ఇచ్చేది పండు అంటున్నాడు. నీకు పండు ఎవడు ఇచ్చాడని అడగలేదు, ఏం తిన్నావా అని అడగలేదు, ఎక్కడున్నావురా అని అడుగుతుంటే నీవు ఇచ్చేవే, అదే నాకు ఇచ్చింది అన్నాడు. అంటే ఎవడికి బ్లేమ్ చేస్తున్నాడు? ఎవరికి? బయట ఉన్నోడు అందరూ. మొట్టమొదట దేవుని కుమారుడైన యాడమ్ ఎవరిని బ్లేమ్ చేస్తున్నాడు? యేసు భూలోకానికి వచ్చి మీ బ్లేమ్స్ అన్ని ఆయన మీద తీసుకున్నాడు. వాడేమో దేవునికి బ్లేమ్ చేస్తున్నాడు, వీడొచ్చి ఏం చేశాడు? మీ బ్లేమ్స్ అన్ని ఆయన మీద తీసుకున్నాడు. ఎంత తేడా వచ్చిందో? తేడా లేదు. క్రిస్మస్ ఎందుకు వచ్చిందంటే నా బ్లేమ్స్ ఆయన మీద చేసుకుని వచ్చాడు. నా బ్లేమ్స్ అన్ని ఆయన మీద చేసుకోవడానికి వచ్చాడు. ఈడేమో వాడికి బ్లేమ్ చేస్తున్నాడు దేవునికి. నువ్వు ఇచ్చేవే అని అంటున్నాడు. అది ఇచ్చింది నాకు పండు, నువ్వు ఇవ్వకపోయిన నాకు అది పండు ఇవ్వకపోయింది కదా అని. సో Adam is blaming God, whereas the second Adam has come to take away all your blames on him. ఇది క్రిస్మస్. The Christmas has come in order to take all your blames on him. చూసావా ఎంత తేడా ఉందో? ఫస్ట్ యాడమ్కి, సెకండ్ యాడమ్కి. వాడికి ఇటువంటి చెడ్డ గుణాలన్నీ ఉన్నాయి. ఎవడికి? యాడమ్ గడికి. దేవుడికే బ్లేమ్ చేస్తున్నాడు. వాడు దేవుడికే బ్లేమ్ చేస్తుంటే ఎలాగుంటుంది చెప్పు? దేవుడికే బ్లేమ్ చేస్తున్నాడు. దేవుడికి బ్లేమ్ చేస్తున్నాడు. రోమన్స్ 8:27. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనసు. నువ్వేం చేస్తుంటావు? మెడికల్ సైన్స్ చదువుతున్నావు, డాక్టర్ అమ్మ. నీకు మనసు ఉందా? మనసు ఉంది. నువ్వేం చేస్తుంటావు? బాబోయ్ పళ్ళని ఓడబీకుతావు నువ్వు. నీకు మనసు ఉందా? నీకు మనసు ఉంది, నీకు మనసు ఉంది. నువ్వు మనిషివేనా? నువ్వు మనిషివేనా? మనసు ఎవరికి ఉంటుంది? మనసు ఎవరికి ఉంటుంది? చదువు అవసరం చదువు. హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. మనసు ఎవరికి ఉంటుంది? మనసు ఎవరికి ఉంటుంది? బయట ఉన్నోళ్ళు, లోపల ఉన్నోళ్ళు. మనస్సు ఎవరికి ఉంటుంది? ఆత్మకు మనసు ఉందంటే ఆత్మ ఏమై ఉన్నాడు? మనిషి అయి ఉన్నాడు. నీకు మనసు ఉంది, నువ్వు మనిషివి. మరి ఆత్మకు మనసు ఉందంటే ఆత్మ ఏమవ్వాలి? అంతే. పరిశుద్ధాత్మ ఈజ్ ఎ మ్యాన్. చదువురా నెక్స్ట్. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. రోమన్స్ 8:27. The mind of the Spirit, He maketh intercession for the saints according to the will of God. దేవుడు ఏ విధముగా తన దాసుల కొరకు విజ్ఞాపన చేయాలి అని అనుకుంటున్నాడో ఆ విధముగా ఆత్మని చేత విజ్ఞాపన చేయిస్తుంది. అందుకే యేసు ప్రభు వచ్చాడు. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మనస్సు తన సేవకుల కొరకు ఏ విధంగా విజ్ఞాపన చెయ్యాలో అది నేర్పిస్తాడు. అదే నీ చేత చేయిస్తాడు ఆత్మ. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రార్థన చేయవలసిన పని లేదు.
ఆయన నీకు ప్రార్థన చేయిస్తాడు, ఆయన నీకు ప్రార్థన నేర్పిస్తాడు. రోమన్స్ 15:30. సహోదరులారా, ఆహా, నేను యూదయలోనున్న ఆ, అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి ఆ, యెరూషలేములో చేయవలసి ఉన్న ఆ, ఈ పరిచర్య ఆ, పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన ఆ, సంతోషముతో మీ యొద్దకు వచ్చి ఆ, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, ఆ. మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆత్మ చేయిస్తున్న పనులు, ఆత్మ ఈ విధముగా పౌలు చేత పని చేయించాడు. ఆత్మ ఉన్నవాళ్ళ చేత దేవుడు ఆ విధమైన పని చేయిస్తాడు. ఆ ఆత్మ నీతో ఉండడానికి, నీలో ఉండడానికి, సెయింట్స్ కొరకు ఎలా ప్రార్థన చేయాలి అన్నది దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్ట ప్రకారంగా నీ చేత ప్రార్థన చేయించడానికి, దేవుని భక్తుల విషయంలో నువ్వు ఎలా విజ్ఞాపన చేయాలో నీకు తెలియదు. దేవుడు తన భక్తుల విషయం ఎలా ప్రార్థన చేయాలో అన్నది నీకు తెలియదు కనుక అలా నీ చేత చేయించడానికే వచ్చాడు ఈ లోకానికి. ఇప్పుడు వాడు నీతో ఉన్నాడనుకో, వాడు నీలో ఉన్నాడనుకో, నీవు దేవునికి ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన. ఆయన ఏ విధమైన ప్రార్థన చేయించాలనుకుంటున్నాడో ఆ విధమైన ప్రార్థన నీ చేత చేయించుచున్నాడు. ఈ పనులు చేయించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అదే క్రిస్మస్, అదే యేసు వచ్చిన దినము. అందుకే యేసు వచ్చాడు. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.